క్లాసిఫికేషన్లో మనకి పార్ట్ 3లో వచ్చి షెడ్యూల్ ఫర్ క్లాసిక్స్ అండ్ సాక్రెడ్ బుక్స్ విత్ స్పెషల్ నేమ్స్. పర్టికులర్ నేమ్స్ ఉన్న క్లాసిక్ బుక్స్ ఉంటాయి కదా, పురాతన కాలం బుక్స్, వాటికి డైరెక్ట్ నెంబరింగ్ ఇచ్చినాడు. దీనికి సపరేట్ ఇండెక్స్, దీని వెనకే దాని ఇండెక్స్ ఉంటుంది. మనకి జువాలజీ, బాటనీ, స్పేస్ ఐసోలేట్స్కి దాని వెనకే ఇండెక్స్ ఎలా ఉంటుందో అట్లే ఈ థర్డ్ పార్ట్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పార్ట్లో రూల్స్ ఉంటాయి, కాలం క్లాస్. సెకండ్ పార్ట్లో షెడ్యూల్ ఉంటుంది. ఈ థర్డ్ పార్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ క్లాసిక్స్ అండ్ సాక్రెడ్ బుక్స్ విత్ స్పెషల్ నేమ్స్. దీంట్లో మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే పాత బుక్స్ మొత్తానికి లిటరేచర్లో మ్యాక్సిమం కవర్ చేశారు గారు. అవి మనకి ఇది ఇక్కడ చూడండి. చరక సంహిత నెంబర్ వచ్చేసి ఇది డైరెక్ట్గా చరక సంహిత. ఇక్కడ పతాంజలి కామెంటరీ, దానికి చరక సంహిత పతాంజలి కామెంటరీ నెంబర్ డైరెక్ట్ నెంబర్. ఇట్లా ప్రతి బుక్కి చాలా ఏమేమి బుక్స్ ఉన్నాయో అవన్నిటికీ ఇక్కడ మొత్తానికి డైరెక్ట్ నెంబర్ అన్నమాట. లిటరేచర్లో మనకి రకరకాల సర్జరీకి సంబంధించిన నేమ్స్, అట్లా మిస్టిసిజం సంబంధించినవి, వాటి అద్వైత, గీత వాటికి సంబంధించినవి, సూత్రాస్ కానీ అంటే మనకి ఫైన్ ఆర్ట్స్లో కొన్ని స్పెషల్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి, లిటరేచర్కి సంబంధించిన డైరెక్ట్ నెంబర్స్ కొన్ని, ఆక్స్ఫర్డ్, షేక్స్పియర్, ఇట్లా సాంస్క్రిట్ లిటరేచర్ క్రిటిసిజం దానికి సంబంధించి. ఇక్కడ చూడు, భరత నాట్యశాస్త్రం డైరెక్ట్ నెంబర్ భరత నాట్యశాస్త్రం సంబంధించిన డైరెక్ట్ నెంబర్ నాట్యశాస్త్రం. పురాతన కాలం లిటరేచర్ మొత్తానికి సంబంధించిన ఓల్డ్ లిటరేచర్లో ఉంది. అలాగే మనకి ఫిలాసఫీలో ఉన్నాయి కొన్ని, ఓల్డ్ లిటరేచర్ తోటి ఫిలాసఫీలో కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. లింగ్విస్టిక్స్లో కొన్ని, రిలీజియన్ కొన్ని, దేవశాస్త్రాలు, రకరకాల నెంబర్స్ ఉన్నాయి. సరే, ఇక్కడ మనం ఒకటి చూద్దాం. పతాంజలి యోగా సూత్ర. ఈ పతాంజలి యోగా సూత్ర కూడా పురాతన కాలం లిటరేచర్ కాబట్టి ఈ పతాంజలి అష్టాధ్యాయి పతాంజలి యోగా సూత్ర నెంబర్ చూద్దాం. దీనికి పతాంజలి యోగా సూత్ర ఇది కూడా మనకి యోగాలో వస్తుంది కాబట్టి ఫిలాసఫీ చెప్పచ్చు, రిలీజియన్ వస్తుంది. అలా కాదనుకుంటే మనం ఇక్కడ ఇండెక్స్లోకి వెళ్దాం. పతాంజలి యోగా సూత్ర నెంబర్, దీనికి ఇండెక్స్లోకి వెళ్తే డైరెక్ట్ నెంబర్ ఉంటుంది కదా, మనం అక్కడ లాస్ట్లో ఇండెక్స్కి వెళ్దాం. యోగా సూత్ర బై పతాంజలి, ఇది ఇండెక్స్లో ఉంది. యోగా సూత్రాస్ బై పతాంజలి, ఇది ఇండెక్స్లో ఉందన్నమాట. అంటే థర్డ్ పార్టీకి కూడా సపరేట్ ఇండెక్స్ దాంట్లో ఆర్, ఇక్కడ మొత్తం నెంబరు R635 స్మాల్ ఎక్స్ అంటే కలెక్షన్ క్లాసిక్ లిటరేచర్ నెంబర్ 1,1. ఇది డైరెక్ట్ నెంబర్ అన్నమాట పతాంజలికి యోగా సూత్రకి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం ఇక్కడ నెంబర్ వేసుకోవచ్చు. పతాంజలి యోగా సూత్ర దేంట్లో సంబంధించి ఆర్ మనకి ఫిలాసఫీలో వచ్చిందన్నమాట. ఇక్కడ ఫిలాసఫీ బేసిక్ క్లాస్ మనకి ఈ డైరెక్ట్ నెంబర్లో అవుతుంది. ఇక్కడ క్లాసిక్స్లో డైరెక్ట్ నెంబర్ ఉంటుంది క్లాసిక్స్. సో అతను యోగా సూత్ర
యోగ సూత్రాలు. సో మనకి ఇది ఇప్పుడు మనం దానిలో మనకి ఫిలాసఫీలో కూడా వెళ్ళొచ్చు. ఇందులో మనకి దాంట్లో సబ్ డివిజన్స్ మొత్తం ఇక్కడ మనకి 6 ఫేవర్ సిస్టమ్ అంటే వాట్ ఫాలో ది ఇండియన్ ఫిలాసఫీలో పార్ట్స్ మాట. అవన్నీ వచ్చేసి ఇక్కడ మనకి షెడ్యూల్ ఇయలేదు. అక్కడ మనకి అవి మొత్తం మనకి ఈ ఫేవర్ సిస్టమ్ దాంట్లోకి వచ్చేసి ఇండియన్ ఫిలాసఫీలో ఆ థర్డ్ పార్ట్లో ఇచ్చినమాట నెంబరింగ్. సో దాన్ని డైరెక్ట్గా నెంబరు మనం వేసుకోవడం ఇక్కడ. సో ఇక్కడ నెంబర్ వచ్చేసి ఆర్, మళ్ళీ ఆర్ రెండోసారి రాదు, 635 స్మాల్ ఎక్స్ 1. సో ఈ విధంగా మనకి నెంబరు పతాంజలి యోగ సూత్ర వస్తుందన్నమాట. మనకి ఆ షెడ్యూల్లో డైరెక్ట్ నెంబరు వేసుకోవడం అనమాట. మనకి జనరల్గా మనకి థర్డ్ పార్ట్లో అన్ని మనకి పాణిని అష్టాధ్యాయ మనకి క్లాసిక్లో లాస్ట్లో మనకి ఇది కూడా ఒక క్లాసిక్ కాబట్టి ఈ థర్డ్ పార్ట్లో చూద్దాం. ఇండెక్స్లో పాణిని అక్కడ చూడండి, పాణిని అష్టాధ్యాయ, దాని నెంబర్ వచ్చేసి P15. ఇది వచ్చేసి నెంబర్ టోటల్ నెంబర్. ఇది డైరెక్ట్గా మనం అక్కడ చూస్తే ఉండదన్నమాట. జనరల్గా ఎన్ని సబ్ డివిజన్స్ చేసేసి సో అక్కడ మనకి షెడ్యూల్ లేదు. జనరల్గా P15 అంటే అది లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ అని మనకు జనరల్గా లాంగ్వేజ్ స్టూడెంట్స్లో వస్తుంది. ఇవన్నీ దాన్ని వాళ్ళు ఆ రంగనాథన్ ఆ లిటరేచర్ని బట్టి క్లాసిఫై చేశాడు డైరెక్ట్గా ఆ థర్డ్ షెడ్యూల్లో. దాన్ని బట్టి మనం డైరెక్ట్ నెంబరు వేసుకోవడం అన్నమాట. ఇక్కడికి వచ్చేసి బేసిక్ సబ్జెక్ట్ వచ్చేసి ఇది కూడా మనకి Pలో ఉంది. P లింగ్విస్టిక్స్, ఇది వచ్చేసి మనకి లింగ్విస్టిక్స్ మాట. P అవుతుంది, అది లింగ్విస్టిక్స్ మాట. పాణిని ఈ నెంబర్ డైరెక్ట్ నెంబర్ కాబట్టి మనము డైరెక్ట్ నెంబర్ వేసుకోవాలి. మనం ఫైనల్గా నెంబర్ వేసుకోవాలి. P15, C, X 1. ఇది ఈ విధంగా మనకి షెడ్యూల్ నుంచి నెంబర్లు వేసుకుంటాం అన్నమాట. థర్డ్ షెడ్యూల్ నుంచి, జనరల్ షెడ్యూల్ నుంచి థర్డ్ పార్ట్ షెడ్యూల్ నుంచి ఈ విధంగా నెంబర్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి షెడ్యూల్ని అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక లింగ్విస్టిక్స్లోని ఇంకోటి ఉంది మనకి. లింగ్విస్టిక్స్లో మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం? ఎప్పుడైనా మనకి సిసిలో 2 లాంగ్వేజ్ డిక్షనరీ, బైలాంగ్వేజ్ డిక్షనరీ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ లాంగ్వేజ్ నెంబర్ మాత్రం వేస్తాం, సెకండ్ లాంగ్వేజ్ నెంబరు వేయమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ అన్నాడు. మనకి ఇంగ్లీష్ నెంబరు మనకి ఈ షెడ్యూల్లో మనకి ఇండెక్స్ అవుతుంది. అంటే అది లాంగ్వేజ్ యాక్సిలర్స్లో లిస్ట్లో ఉంటుంది. మనకి లాంగ్వేజ్ యాక్సిలర్స్లో కొన్ని ఇక్కడ మనకి ఇండెక్స్లో చూద్దాం అంటే సెకండ్ పార్ట్ ఇండెక్స్లో ఇంగ్లీష్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెక్స్లో
ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ డివిజన్స్ అనేది అంటే లాంగ్వేజ్ ఐసోలేట్స్లో ఉంటుంది అనమాట. ఓన్లీ 311 దీని నెంబర్. సో లాంగ్వేజ్ ఐసోలేట్స్లో 311. మనకి ఇంగ్లీష్ లింగ్విస్టిక్స్ కాబట్టి జనరల్గా లాంగ్వేజ్ సంబంధించింది లింగ్విస్టిక్స్ కాబట్టి నెక్స్ట్ ఇంగ్లీష్ నెంబర్. మనకి దీంట్లో లింగ్విస్టిక్స్లో మనకి పర్సనాలిటీ వచ్చేసి పిఏ వచ్చేసి లాంగ్వేజెస్ ప్లేస్లో నెంబర్ చూసాము. అలాగే మనకి రెండో లాంగ్వేజ్ తెలుగు అన్నాడు కదా, తెలుగు రెండో లాంగ్వేజ్ ఉన్నప్పుడు తెలుగు రెండో లాంగ్వేజ్ ఎప్పుడైనా కానీ అది బుక్ నెంబర్లో వస్తుందన్నమాట. మనకి కోలం క్లాసిఫికేషన్లో ఈ డిక్షనరీ అట్లాంటి వాటిలో రెండో లాంగ్వేజ్ వచ్చేసి బుక్ నెంబర్లో వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రమే ఈ క్లాసిఫికేషన్ నెంబర్లో వస్తుంది. నెక్స్ట్ మనకి డిక్షనరీ నెంబర్ రావాలి. డిక్షనరీ నెంబర్ వచ్చేసి మనకి కాంబినేషన్. అలాగే దీన్ని మీనింగ్ ఇప్పుడు ఇంగ్లీష్ని రాయాలి, తర్వాత తెలుగు బదులు ఇక్కడ తెలుగు నెంబరు బుక్ నెంబర్లో వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్ చూస్తున్నాం కాబట్టి మీనింగ్ నెంబర్ కూడా మనం వేయాలి. ఇది అడిషనల్గా మనం వేయాల్సింది. దాంట్లో మనం లింగ్విస్టిక్స్లోకి వెళ్ళేసి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి పి వచ్చేసి ఇక్కడ P2 స్టార్ట్ అవుతుంది. పి వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ P2. మనకి ఇక్కడ మీనింగ్ అనేది ఇక్కడ మనకి ఎనర్జీ అవుతుంది. మీనింగ్ నెంబరు యాడ్ చేయాలి. 4 వచ్చేసి ఇక్కడ 4 వచ్చేసి మీనింగ్ గివెన్ టు ఎలిమెంట్. ఇది 4. ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసి ఎనర్జీ ఐసోలేట్స్. ఇక్కడ నుంచి ఎనర్జీ ఈ పార్ట్ ఇక్కడ మనకి కంటిన్యూషన్. దీంట్లో 4 వచ్చేసి మీనింగ్. సో ఈ మీనింగ్ నెంబర్ మనం వేయాలి. ఇది ఎనర్జీ. ఇది అక్కడ వాళ్ళు చెప్పరు, మనం వేయాలి. సో డిక్షనరీ వచ్చినప్పుడు నెక్స్ట్ డిక్షనరీ నెంబర్ మనం ఇంతకుముందు చూసాం. మనకి కామన్ ఐసోలేట్స్లో డిక్షనరీ నెంబర్ కామన్ ఐసోలేట్స్లో చూసాం. మనకి ఇక్కడ కే వచ్చేసి మనకి సైక్లోపీడియా ఉంది కదా, దాన్నే మనం డిక్షనరీస్కి ఉపయోగిస్తాం అన్నమాట. కే ఇక్కడ స్మాల్ కే వస్తుంది. ఇది యాంటీరైజన్ కామన్ ఐసోలేట్ కేసీ. స్మాల్ కే డిక్షనరీకి ఎన్సైక్లోపీడియాకి దాన్నే ఉపయోగిస్తాం అన్నమాట. రెండింటికి దాన్నే ఉపయోగిస్తాం. సో ఇప్పుడు నంబరింగ్ ఎలా వస్తుంది మనకి? ఈ విధంగా మనకి బైలింగ్వల్ డిక్షనరీ వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా మనకి మీనింగ్ నెంబర్ అడిషనల్గా తీసుకుంటాం. అది కామన్ ఐసోలేట్స్లో కే తీసుకుంటాం. లాంగ్వేజ్ డివిజన్స్లో 311 అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఇక్కడ పి వచ్చేసి బేసిక్ క్లాస్. ఈ డిక్షనరీస్, మీనింగ్స్, గ్రామర్స్ అవన్నీ వచ్చేసి లింగ్విస్టిక్స్లో వస్తాయి. ఇది మనకి షెడ్యూల్ తీసుకొని మనకి ఇండెక్స్ నుంచి షెడ్యూల్కి వచ్చి ఎలా నెంబరింగ్ చేయాలో ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడికి మనకి ఈ కోలం క్లాసిఫికేషన్ ప్రాక్టీస్ క్లోజ్ చేస్తాము. ఇక్కడికి ఏంటంటే మనకి ఈ బేసిక్గా ఎన్ని రకాలు ఉన్నాయి మోడల్స్ అని చెప్పాము. ఇంకా దాన్ని మీరు ప్రాక్టీస్ చేసే బట్టి డిఫరెంట్ టైటిల్స్ని నెంబరింగ్. థ్యాంక్ యూ.